శ్రీ గురుభ్యో నమ. మిలారేపా చరిత్ర అధ్యాయం 5 ప్రాయశ్చిత్తము. ఇప్పుడు నేను గురుదక్షిణ ఇవ్వడం కోసం ఇతరులను ఆశ్రయించడం తప్పనిసరి అయ్యింది. అందుచేత నేను భిక్షాటనతో ఆ దేశమంతా తిరిగి చాలామంది ప్రజల వద్ద బార్లీ కంకులు సేకరించి తిరిగి వచ్చాను. వాటిలో సగభాగాన్ని వెచ్చించి 4 చెవులు గల చిలుము పట్టని పెద్ద రాగి పాత్రను, కొంత మాంసాన్ని, బీరును తీసుకున్నాను. మిగిలిన బార్లీని ఒక గోని సంచిలో పోసి నేను కొన్న సామాగ్రిని ఒక మూటగా కట్టుకుని గురువుగారింట్లోకి వెళ్ళాను. ఆ మూటలు ఎంతో బరువుగా ఉండడంతో ఇంటికి చేరగానే నా వీపు మీద నుండి వాటిని నేల మీద అలా పడవేయడంతో పెద్ద శబ్దమై ఇల్లంతా ఒక్కసారి దద్దరిల్లింది. నా గురువుగారు ఎగిరిపడి, "ఓ ఏరా, నువ్వొక పెద్ద బలవంతుడు అనుకుంటున్నావా? అవునా, నీ బల ప్రదర్శనతో నా కళ్ళ ముందే నా ఇల్లు కూలుద్దామనుకుంటున్నావా? ఆ మూటలను ముందు అక్కడి నుండి తీసుకుపో" అని కేకలేసి బార్లీ మూటలను కాలితో ఒక్క తన్ను తన్నారు. నేను నా సామానంతటిని ఏరుకుని ఇంటి బయట రోడ్డు మీద పెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఎంత ముక్కోపిగా కనిపించారో! అయినా నా గురువుగారు ఆయన పట్ల నాకు గల విశ్వాసం ఏ మాత్రం సడలలేదు. ఇక ముందు ఆయన ఎదుట ఎంత వినయంగా మెలగాలని నిశ్చయించుకున్నాను. కొంతసేపు అయ్యాక కొంచెం సందేహిస్తూనే నేను తెచ్చిన రాగి పాత్రను తీసుకొచ్చి వంగి నమస్కరిస్తూ నా గురువుగారికి అర్పించాను. దానిని అంగీకరిస్తున్నట్లుగా ఆ పాత్ర మీద ఆయన తన చేతిని ఉంచారు. అప్పుడు నాకెంతో తృప్తి కలిగింది. తర్వాత ఆయన ప్రార్థనలో మునిగిపోయారు. కొద్దిసేపటికి ఆయన చెక్కిళ్ల మీదుగా నీటి బొట్లు రాలడం నేను చూశాను. ఈ పాత్ర ఎంతో పవిత్రమైనది, దీనిని నా గురువుగారైన నరోపా గారికి అర్పిస్తాను అంటూ ఆయన చెయ్యి ఎత్తి నరోపా గారికి అర్పించారు. తరువాత దానికున్న చెవులను గట్టిగా కదిలించి పాత్రను గట్టిగా ప్రతిధ్వనించేటట్లు మ్రోగించారు. ఆఖరికి ఆయన దాన్ని తీసుకెళ్లి పూజాపీఠం మీద ఉంచి దీపారాధనకు ఉపయోగించే వెన్నతో దానిని నింపారు. రోజులు వారాలుగా మారుతుండగా నేను సమయానుకూలంగా ఉపదేశం కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను. చివరికి ఆయన ఇలా అన్నారు: "ఈ కొండల్లో చీడపురుగుల్లా ఉన్న గొర్రెలు కాపర్లు నా దగ్గరకు వస్తూ పోతూ ఉండే నా శిష్యులను దోచుకుంటున్నారు. నువ్వు వెళ్ళి వడగళ్ల వానలతో వారి పంటలను నాశనం చెయ్యి, అప్పుడు నేను ఉపదేశమిస్తా" అన్నారు. నేను వెళ్ళి వాళ్ళున్న ప్రాంతాలన్నింటినీ వడగళ్ల వానలతో ముంచి తిరిగి వచ్చి ఉపదేశం ఇవ్వమని అడిగి తిరస్కారాన్ని పొందాను. ఏమిటి, నేను భారతదేశం వెళ్ళి ఎంతో శ్రమపడి నేర్చుకొచ్చిన జ్ఞానాన్ని పొందడానికి నీవు కురిపించిన ఈ వడగళ్లవాన సరిపోతుందని చెప్పాలనుకుంటున్నావా? అటువంటి కోరిక నిజంగా ఉంటే ఇప్పుడు లో బ్రాక్ ప్రాంతానికి వెళ్ళి నా భక్తులను దోచుకుంటూ నన్ను కూడా బాధించిన కొండజాతి వాళ్లను నీ మంత్రాలతో సంహరించిరా. ఈ పని చేసి నీవు నిజమైన మంత్రగాడివని నిరూపించుకుంటే ఈ జన్మలోనే జ్ఞానాన్ని, బుద్ధత్వాన్ని ఇచ్చే అసలైన సత్యాన్ని కూడా నీకు బోధిస్తాను అన్నారు. దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. నేను ప్రయోగించిన మంత్రాల ఫలితంగా ఈ కొండజాతి వారిలో వారు పోట్లాడుకుని చాలామంది మరణించారు. ఈసారి నా కోరిక తీరుతుందనే పూర్తి విశ్వాసంతో తిరిగి వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. నా గురువుగారు నాకు మంత్రప్రవీణ బిరుదు ఎంతో ఘనంగా ప్రసాదించి నన్ను అభినందించారు. నేను ఉపదేశమిమ్మని అడిగితే ఆయన పెద్దగా నవ్వి, "నువ్వెంత గొప్పగా ఈ పని చేసేస్తే మాత్రం పాప పనులకు ప్రతిగా సత్యాన్ని ఇవ్వడం ఎలా సాధ్యపడుతుంది? వెళ్ళి నువ్వు చేసిన నాశనాన్నంతా మళ్ళీ సరిచేసిరా. చంపిన వారికందరికీ మళ్ళీ ప్రాణం పోయి నష్టమైన పంటలను మళ్ళీ సరిచేసిరా" అంటూ నా పట్ల తీవ్రంగా ప్రవర్తించారు. నన్నప్పుడు ఆయన పట్టు కొడతారని కూడా అనిపించింది. నిరాశతో వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు గురువుగారి భార్య వచ్చి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించింది. ఆ రాత్రి ఆమె నా గురించి తన భర్తతో ఏం చెప్పిందో ఏమో. మర్నాడు ఉదయాన్నే ఆయన నన్ను చూచి, "నిన్న సాయంత్రం నేను కొంచెం తొందరపడ్డట్టున్నాను. దానిని నువ్వు మనసులో పెట్టుకోకు. ఓర్పుతో ఉండు. చివరకు నేను నీకు తప్పక ఉపదేశమిస్తాను. నువ్వు కాస్త బలమైన మనిషిగా కనిపిస్తున్నావు. ఈ లోపల నా కొడుకు కోసం ఒక చిన్న ఇల్లు కట్టివు. నువ్వు ఈ పని తృప్తికరంగా చేశావంటే ఉపదేశం ఇవ్వడమే కాదు, నువ్వు సాధన చేసేటప్పుడు తిండి, బట్ట కూడా నేనే ఇస్తాను" అన్నారు. నేను సాధన చేసి నా పాపకర్మల నుండి విముక్తి పొందే లోపల మరణిస్తే నా గతేమిటి అని నేను అనుమానంతో ధైర్యం చేసి అడిగాను. "ఈ లోపల నువ్వు చావవని హామీ ఇస్తున్నానని" ఆయన దృఢంగా పలికారు. "నువ్వు శక్తివంతుడివి గనుక నీవు తలుచుకుంటే నేనిచ్చే ఉపదేశంతో ఈ జన్మలోనే ముక్తిని పొందగలవు. నా సాంప్రదాయం మిగతా వారికంటే కొంచెం భిన్నమైనది. ఇందులో మనం అతీతమైన దివ్యశక్తుల నుండి నేరుగా శక్తిని పుంజుకోగలము" అన్నారు. అలా మళ్ళీ వాగ్దానాన్ని పొందాక నేను కట్టుకోవాల్సిన ఇంటి వివరాలను అడిగి పట్టుదలతో పని ప్రారంభించాను. ఇప్పుడు గతాన్ని ఆలోచించుకుంటే నా గురువుగారు ఒకే దెబ్బతో 2 పక్షులను సాధించినట్లు తెలుస్తుంది.
ఆ ప్రాంతంలో ఆయన ఒక ప్రదేశంలో ఇల్లు కట్టాలని అనుకున్నారు. కానీ ఆయనతో సంప్రదించని ఇతర వర్గాల వారు దృష్టిని తన అభీష్టం నుండి మళ్లించడానికి నా చేత వేరు వేరు చోట్ల ఇళ్ళు కట్టించ ప్రారంభించారు. అంతేకాకుండా అలా నా చేత శ్రమ చేయించడంలో నా పాపకర్మను వీలైనంత ఎక్కువగా క్షాళనమయ్యేలాగా చేశారు. ఆయన చేయదలుచుకున్న కార్యాలు అవే. చివరకు ఆయన అనుకున్న 2 లక్ష్యాలను సాధించారు. నా గురువుగారు నన్ను తూర్పు దిక్కుగా తిరిగి ఉన్న కొండ అంచుకు తీసుకువెళ్ళి అక్కడ వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. అది సగభాగం పూర్తవగానే ఒకరోజు ఆయన వచ్చి బాగా ఆలోచించాక ఇప్పుడు తన మనసు మార్చుకున్నానని, కాబట్టి కట్టిన ఇంటిని పడగొట్టి మరలా ఎక్కడి నుండి తీసుకువచ్చిన రాళ్లను అక్కడికే చేర్చమని ఆజ్ఞాపించారు. తర్వాత ఆయన పడమర దిక్కుగా ఉన్న కొండ అంచుకు తీసుకువెళ్ళి చంద్రవంక ఆకారంలో ఒక ఇల్లు కట్టమన్నారు. మరలా పూర్వంలాగానే జరిగింది. ఆ ఇంటిని ఆ విధంగా కట్టమని చెప్పినప్పుడు తనేదో ధ్యానంలో ఉన్నానని, అందువలన ఆ ఇంటిని పడగొట్టమని ఆయన చెప్పడంతో నేను రాళ్లన్నింటినీ వాటి యథాస్థానాలకు మరలా చేర్చవలసి వచ్చింది. 3వ కట్టడం ఉత్తర దిక్కుగా త్రికోణాకారంగా కట్టమన్నారు. నేను కొంత ముందు చూపుతో ఇలా నిర్మిస్తూ పడగొడుతూ ఉంటే ధనము కాలము వృధా అవుతుందని ఆయనకు సూచిస్తే తామిప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నానని చెప్పిన మీదట నేను ఆయన ఆజ్ఞను శిరసావహించాను. మళ్లీ నా భుజాలు రాళ్లబండలను మోస్తుండగా కొత్త ఇల్లు రూపురేఖలు దిద్దుకుంటున్నది. నేను భయపడ్డట్లే జరిగింది. ఇంటి నిర్మాణం సగం అవగానే ఒకరోజు చాలా చికాకుగా మా గురువుగారు అక్కడికి వచ్చి ఇల్లు ఈ ఆకారంలో ఎందుకు కడుతున్నావని గద్దించారు. అయోమయంగా నేను కలతపడుతూ ఆయన ఆజ్ఞ ప్రకారమే అలా చేస్తున్నానని గుర్తు చేశాను. నేనేమీ అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అని తారాస్థాయిలో ఆయన అరిచారు. ఒకవేళ అలా చెప్పానేమో, ఆ సమయంలో పరధ్యానంలో ఉండి అలా చెప్పానేమో అన్నారు. నేను ధైర్యం తెచ్చుకొని నేను పని ప్రారంభించకముందే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించమని నేను చేసిన ప్రార్థన, నాకు ఇల్లు కావాలని బాగా ఆలోచించి చెబుతున్నానని మీరు చెప్పిన మాట గుర్తు రావడం లేదా అని అడిగాను. అలాగైతే నేను చెప్పినట్లు సాక్ష్యమేమిటి? ఈ మాయదారి ముక్కోణాకారపు ఇంట్లో నన్నుంచి నీ మంత్రాలతో నన్ను సంహరించుదామనుకుంటున్నావా? ఇప్పటికే క్షుద్రశక్తులన్నీ ఈ ఇంటి చుట్టూ మూగి ఉంటాయి. ఈ ఇంటిని పడగొట్టి రాళ్లన్నింటినీ యథాస్థానానికి చేర్చి ఈ ప్రదేశమును శుభ్రం చేస్తావా? చెయ్యి. నేను చెప్పినట్లు ఈ పని చేయకపోయావో నేను నీకు ఉపదేశమునిచ్చేది లేదు అన్నారు. నా గురువు ఇప్పుడెంతో కోపావేశంలో ఉన్నారు. ఆయన అనవసరంగా నన్ను కష్టపెడుతున్నట్లు తోచింది. అయినా నేను చేయగలిగింది ఏమీ లేదు. కనుక ఒక్కొక్క రాతిని పెకలించి మరలా నేను తెచ్చిన గదిలోకి చేరవేస్తూ ఈయన్ను సంతృప్తిపరచడం నా వల్ల కాదని నిస్పృహ చెందసాగాను. అయినప్పటికీ ఆయన నుండి ఉపదేశం పొందడం నా అవసరం కనుక మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేయడమే నా కర్తవ్యమైంది. అప్పటికే నాకు 2 గోడల మధ్యగా పెద్ద పుండు ఏర్పడింది. అయినా ఆ గాయాన్ని నా గురువుగారికి చూపించడానికి ధైర్యం చాలలేదు. ఏమో, దానితో ఆయన కోపం ఇంకా ఎక్కువగా అవుతుందేమో. నేనెంత కష్టపడుతున్నానో తెలుసుకోవడం కోసం నా గాయాన్ని చూపిస్తున్నాననుకుంటారేమోనని ఆయన భార్యకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఎలాగైనా ఆయనకు నచ్చజెప్పి నా ఉపదేశం ఇచ్చేలాగా ప్రయత్నించమని ఆమెను బ్రతిమాలుడుకుంటూ మౌనంగా నా పని చేసుకుపోతున్నాను. కన్నతల్లి లాంటి ఆమె తన భర్తతో ఇల్లు కట్టడం విప్పడంతో నేనెంతో అలసిపోతున్నానని, ఏదో కొంతైనా నాకు బోధించమని ప్రార్థించింది. నువ్వు వెళ్ళి అన్నం వండి వాడిని కూడా భోజనానికి పిలువు అని గురువు ఆమెతో అనగానే సమయానికి ఆమె భోజనం తయారు చేసి నన్ను పిలుచుకు వెళ్ళింది. ఆ రాత్రి భోజనానంతరం గురువుగారు నాతో ఇలా అన్నారు. ఒరే మంత్రగాడా, నేను చేసిన పనులకు నిన్నటిలాగా నన్ను నిందించకు. ఇప్పుడు నేను నీకు కొంత బోధిస్తాను అంటూ నాకు 3 విధాలైన త్యాగాలను బోధించారు. ఇది కేవలం స్థూలమైన బోధ మాత్రమే. అసలైన జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే నువ్వే కష్టపడి దాన్ని సాధించుకోవాలి అంటూ తన గురువైన నరోపా గారి జీవితగాథ కొంత చెప్పి, అయితే నీలాంటి వాడికి మాత్రం అలా కష్టపడి సాధించడం అసాధ్యమేమోనని నాకు అనిపిస్తుంది అని అన్నారు. ఆ మాటలు నా హృదయాన్ని సూటిగా తాకి నా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఇక ముందు ప్రతి విషయంలోనూ గురువాజ్ఞను పాటించి తీరాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. కొద్ది రోజులు గడిచాక తనతో పాటు ఆయన నన్నలా నడిపిస్తూ బయటికి తీసుకువెళ్లారు. ఆయన మొదట ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న స్థలం దగ్గరకు మేము చేరగానే అక్కడ మామూలుగా ఉండే 9 అంతస్తుల మేడ నిర్మించమన్నారు. ఈసారి దానిని పడగొట్టమని చెప్పనని, నేనెంతో కాలంగా పొందాలని తప్పించిపోతున్న ఉపదేశాన్ని నాకు తప్పక ప్రసాదిస్తానని ఎంతో నమ్మకంగా నాకు ఆయన చెప్పారు. ఇదివరకు నేను పొందిన అనుభవం దృష్ట్యా గురువుగారికి ఇదివరకు ఇళ్ల విషయంలో ఏమైందో ఆయనకు ఒకసారి గుర్తు చేస్తూ, క్రిందటిసారి మీరు నాకు ఇచ్చిన ఆజ్ఞలకు సాక్ష్యాన్ని చూపమని అడిగారు. అప్పుడు నాకేమీ సాక్ష్యం లేకపోయింది. స్వామి, ఈసారైనా దయచేసి మీ మాటలకు సాక్ష్యంగా మీ భార్యను ఉంచండి అని అభ్యర్థించాను.
సహృదయురాలైన ఆమె ఇదంతా విని సాక్షిగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఆయన నా మాటలను సాక్ష్యాన్ని ఏమీ లెక్కబెట్టరు. ఈ ఇల్లు కట్టడం కేవలం అనవసరం, కాలమంతా వ్యర్థం. కట్టడం పడగొట్టడం, కట్టడం పడగొట్టడం ఇలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. నా మాట ఆయన ఇంతవరకు లక్ష్య పెట్టలేదు. ఆయన ధోరణిలో ఆయన్ను పోనీయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ ఉండదన్నారు. ఇది విని మార్పాగారు తన భార్యతో, నే చెప్పినట్లుగా నీవు సాక్ష్యం ఉంటావా? ఉండు. నీకిష్టం లేకపోతే నీ పని ఏదో నీవు చూసుకో, నా పని నేను చూసుకుంటా అన్నారు. ఆ మాత్రం హామీ పొందిన తర్వాత నేను మరలా కొత్త భవనానికి పునాదులు వేయడం ప్రారంభించాను. 3 జ్యేష్ఠ విద్యార్థులు కలిసి సరదాగా ఒక పెద్ద శిలను ఒక దానిని ఇల్లు కట్టే స్థలానికి మోసుకువచ్చారు. చక్కని కుదిరికతో ఉండడం వల్ల నేను ఆ శిలను పునాదుల మీద ఇంటికి ఒక మూల అమర్చాను. ఆ రాయి నా గురువు కంటపడ్డ సమయానికి నేను 2వ అంతస్తు వేస్తున్నాను. నా పనిని పర్యవేక్షిస్తూ ఆ రాయిని చూడగానే గురువుగారు, ఎక్కడి నుంచి తెచ్చావి ఈ రాయిని అని అడిగారు. మీ శిష్యులు 3 కలిసి సరదాగా ఇక్కడికి తీసుకొచ్చారండి అన్నాను. అట్లాగైతే దాన్ని ఉపయోగించడానికి నీకు అధికారం లేదు. దాన్ని బయటకు తీసి వాళ్ళు ఎక్కడి నుండి దాన్ని తెచ్చారో మళ్ళీ అక్కడికి చేర్చు అన్నారు. ఇల్లు కట్టాక మళ్ళీ ఈసారి పడగొట్టించనని ఆయన ఇచ్చిన హామీని నేను గుర్తు చేశాను. ఉపదేశం పొందిన నా ముఖ్య శిష్యులను ఇంటి కూలీలుగా నువ్వు వాడుకుంటే ఊరుకుంటానని నేనేమీ హామీ ఇవ్వలేదు. అయినా నేను ఇల్లంతా పడగొట్టమనడం లేదుగా, ఆ ఒక్క రాయి తీసేయి అంతే అన్నారు. కానీ ఆ పెద్ద రాయిని తొలగించడానికి ఆ పక్క గల గోడంతా కూల్చవలసి వచ్చింది. నేను ఆ పెద్ద బండను యథాస్థానానికి చేర్చాను. ఆ పని నేను పూర్తి చేసిన వెంటనే గురువుగారు నా దగ్గరికి వచ్చి, కావాలంటే ఆ రాతిని తీసుకొచ్చుకొని నీకు కావాల్సిన చోట అమర్చుకోవచ్చు అన్నారు. ఇప్పుడు నేను ఒక్కడినే దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంటికి అమర్చుకోవాలి. అయినా ఎలాగో కష్టపడి నేను ఆ పని సాధించగలిగాను. నా శారీరక స్థితికి చిహ్నంగా ఆ గొప్ప శిల అలాగే నిలిచిపోయింది. అప్పుడు నేను భవనాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన ప్రజలు వారిలో వారు మార్పాగారు నిజంగానే ఇల్లు కట్టిస్తున్నాడా ఏమీ అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇంతకుముందు మార్పాగారు నా చేత ఇల్లు కట్టడం పడగొట్టించడం చూసి ఈసారి కూడా పడగొట్టిస్తారని మోసపోయారు. నా చేత కట్టించే ఇల్లు శాశ్వత నిర్మాణమట. వారు సాధకునికిచ్చేది ఆధ్యాత్మిక శిక్షణే కానీ శారీరక శ్రమ కాదని ప్రజలు గుర్తించే లోపల నేను 7వ అంతస్తు చేరుకున్నాను. అప్పటికి చాలా కాలం గడవడంతో ఆ స్థలం మీద మార్పాగారికి హక్కు ఏర్పడింది. ఆయనకు గల ఆధ్యాత్మిక శక్తి వల్ల ప్రతికూల భావాలతో ఆయన దగ్గరకు వచ్చిన వారంతా ఆయన శిష్యులుగా మారుతుండేవారు. ఆ రోజుల్లోనే నాకు వీపు మీద 2వ కురుపు లేచింది. ఆ సమయంలోనే గురువుగారు ఉపదేశ క్రతువును ఒక దానిని ఏర్పాటు చేశారు. నేను నిర్మిస్తున్న భవనం చాలా వరకు పూర్తయింది కనుక గురుదక్షిణగా ఆ ఇల్లు సరిపోతుందని చెప్పి గురువుగారి భార్య అభ్యర్థులలో నన్ను చేరమనడంతో నేను కూడా వారిలో చేరాను. కానీ నా ఆశలన్నీ ఏమయ్యాయో తెలుసా? అభ్యర్థుల వరుసలో చివరగా కూర్చున్న నన్ను చూడగానే మార్పాగారు, మహామాంత్రికుడా, గురుదక్షిణగా ఏం తెచ్చావు అని అడిగారు. నేను, స్వామి, మీ కుమారుని కోసం ఇల్లు కట్టడం పూర్తవగానే ఉపదేశం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. నా కోరిక ఇప్పుడు మన్నిస్తారని ఆశిస్తున్నాను అన్నాను. ఎన్ని ఊహలరా నీకు నా బుజ్జి తండ్రి అని గురువుగారు ఆశ్చర్యంగా అన్నారు. ఈ కొంచెం రాళ్లకు మట్టి గోడకు బదులు నేనెంతో శ్రమించి భారతదేశం నుండి తెచ్చిన గొప్ప జ్ఞానాన్ని ఇస్తాననుకున్నావట్రా. గురుదక్షిణ ఇవ్వలేకపోతే ఈ పఠితుల బృందం నుండి అవతలకు నడు అంటూ నన్ను కొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చి అవతల పారేశారు. నిజం చెప్తున్నాను, ఆ రోజు అక్కడికక్కడ చచ్చిపోవాలనిపించింది నాకు. ఆ రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను. గురువుగారి భార్య నా దగ్గరకు వచ్చి ఓదారుస్తూ, ఏమిటో నాయన, ఆయన ధోరణి నాకేమీ అర్థం కావడం లేదు. అందరినీ ఉద్ధరించడానికై భారతదేశం నుండి గొప్ప సిద్ధాంతాలను తీసుకొచ్చానని అంటారు. మామూలుగా ఆయన దగ్గరకు వచ్చేవారందరికీ బోధిస్తారు, చివరకు కుక్కకు కూడా. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఆయన యందు విశ్వాసాన్ని సడలించకు అని చెప్పింది. మరునాడు ఉదయం గురువుగారు నా దగ్గరకు వచ్చారు. ఒరేయ్ మంత్రగాడా, ఇప్పుడు కడుతున్న ఇంటి పని అంతటితో ఆపేసి 12 స్తంభాలతో పెద్ద చావడి గల మంచి భవనాన్ని నిర్మించు. ఈ పని పూర్తవగానే ఈసారి తప్పక నీకు ఉపదేశం ఇస్తానన్నారు. కనుక నేను మళ్ళీ ఒకసారి పునాదులు వేయడం ఆరంభించాను. నా శ్రేయోభిలాష అయిన శ్రీమతి మార్పాగారు నాకు బీరు, ఆహారము అమరుస్తూ తన సలహా సానుభూతులతో సహకరిస్తున్నారు. ఆ కొత్త నిర్మాణం దాదాపుగా పూర్తవుతుండగా గురువుగారి దగ్గరకు ఇదివరకటి కంటే ఉత్తమమైన ఉపదేశం కొరకు శిష్యుడు ఒక ఆయన వచ్చాడు. అప్పుడు గురుపత్ని నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ఈసారి నువ్వు ఉపదేశం పొందడం ఖాయం. ఇదిగో ఈ వెన్నముద్ద, ఉన్ని బట్టలు, రాగి పాత్రని గురుదక్షిణగా తీసుకెళ్ళి వారితో పాటు కూర్చో అన్నారు. అవన్నీ ఆమె ఎక్కడ తెచ్చారోనన్న తలంపే లేకుండా ఉపదేశాన్ని పొందాలనే పూర్తి విశ్వాసంతో నేను వెళ్ళి కూర్చున్నాను. నా గురువుగారు నన్ను చూచి, మంత్రగాడా, ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏది నువ్వు తెచ్చిన గురుదక్షిణ అని అడిగారు.
నేను గురుపత్ని ఇచ్చిన వెన్న, దుస్తులు, రాగి పాత్ర ఆయన ముందుంచాను. అయితే అవన్నీ ఇంతకు ముందే ఇతర శిష్యులు తెచ్చి ఆయనకి ఇచ్చిన కానుకలే. నువ్వు నా ఇంట్లో వస్తువులనే తీసుకొచ్చి మరలా నాకు సమర్పిస్తున్నావా? ఏమిట్రా ఇది? వీటిని గురుదక్షిణగా ఎలా ఇస్తావు? నీ స్వంత వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చివు, లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో అని గద్దించారు. వెంటనే ఆయన లేచి కోపంతో బలమైన ఆయన పాదాలతో నన్ను తన్నుకుంటూ ఆయన గదిలోంచి బయటికి నెట్టారు. నిజంగా చెప్పాలంటే అప్పుడు నాకు పాతాళంలోకి కృంగిపోతున్నట్లు అనిపించింది. తర్వాత నేను ఆయన కఠిన వైఖరికి కారణమేమిటా అని ఆలోచించాను. ఎంతోమందిని చంపటం, నిండైన పంటలను వడగళ్లవానతో నాశనం చేయడం వంటి నేను చేసిన ఘోర పాపాల ఫలితమైన చెడ్డ కర్మల వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాను. లేకపోతే ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించడానికి నాకింకా తగిన సమర్థత రాలేదని ఆయన గ్రహించి ఇలా చేస్తున్నారా? లేకపోతే ఆయనకు నేనంటే ఇష్టం లేదా? ఏదైనా ఆధ్యాత్మికత లేని జీవితం జీవితమే కాదు. కనుక ఆత్మహత్యకు పాల్పడే దురుద్దేశం కూడా నేను ఏర్పరచుకున్నాను. అప్పుడే గురుపత్ని నా దగ్గరకు వచ్చి ఆనాటి క్రతువులలో తన భాగంగా వచ్చిన ప్రసాదాన్ని నాకు ఇచ్చింది. అయితే దాన్ని స్వీకరించేపాటి ఆకలి కూడా నాకు వేయలేదు. ఆ రాత్రి దుఃఖంలోనే నేను మునిగిపోయాను. మరునాడు గురువుగారు వచ్చి ఆ 2 ఇళ్ళు పూర్తి చేస్తే తప్పకుండా ఉపదేశం ఇస్తానన్నారు. నేను వెళ్ళి నా వీపు మీద 3వ కురుపు లేచేదాకా కట్టుబడిలో మునిగిపోయాను. ఇప్పుడు 3 కురుపులలో నుండి చీము, నెత్తురు కారడం ప్రారంభమైంది. నిజానికప్పుడు నా వీపంతా ఒకే పెద్ద పుండైపోయింది. అప్పుడు నేను నా గాయాలను ప్రేమమూర్తి అయిన ఆ తల్లికి చూపించక తప్పలేదు. నా వీపు పరిస్థితి ఎలా ఉందో ఆమెకు చూపి నా గురువుగారి వాగ్దానమును గుర్తు చేసి నాకు ఉపదేశం ఇచ్చేటట్లు ఆమెను ప్రార్థించాను. నా శరీర పరిస్థితిని చూసిన ఆమె దుఃఖంతో కన్నీరు కార్చింది. సమయం చూచి గురువుగారితో, ఆ మంత్రగాడి శరీర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ కట్టుబడి పనితో అతని కాళ్ళు, చేతులు చితికిపోయినాయి. అతని వీపు మీద 3 పుండ్లు పడి రక్తం గారుతూ ఉన్నాయి. నేను జీను మోస్తూ వీపంతా పుండ్లు పడిన గాడిదల గురించి విన్నాను గాని ఒక మనిషి వీపు అలా తయారవడం ఎప్పుడూ వినలేదు. లోకులకు ఈ విషయం తెలిస్తే మీ పరువే పోతుంది. మీరొక గొప్ప గౌరవం గల గురువులు. ఇక మీద మిమ్మల్ని ప్రజలందరూ క్రూరులుగా తలుస్తారు. కాస్త కనికరించండి. నిర్మాణం పూర్తవగానే మీరు అతనికి ఉపదేశం ఇస్తానని వాగ్దానం చేశారు కదా అని చెప్పారు. దానికి సమాధానంగా గురువుగారు, అవును, తప్పకుండా ఆ 10 అంతస్తుల ఇల్లు పూర్తి చేశాక ఇస్తానన్నాను. మరి పూర్తి చేశాడా? కానీ అతను అంతకంటే పెద్ద మందిరాన్ని నా తరపున మరొక చోట నిర్మించాడు కదా అన్నారు. మార్పాగారి భార్య బాధతో వాదించింది. కానీ గురువుగారు నా తరపున చెప్పినట్లుంది, పని తక్కువ మాటలు ఎక్కువ అని ఆమెతో వాదించారు. 10 అంతస్తుల ఇల్లు పూర్తయ్యాకనే ఉపదేశం ఇస్తానన్నారు. అప్పటిదాకా ఇవ్వను. అయితే వాడి వీపు నిజంగా పుండ్లు పడిందా? మీరు నిర్దయులు కాకపోతే ఈ పాటికి ఈ సంగతి కనుక్కుని ఉండేవారు. అతని వీపు మీద కురుపులుండడం కాదు, అతని వీపే అసలు ఒక పెద్ద పుండని మీకు తెలిసే ఉండేది అని గట్టిగా సమాధానమిచ్చి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. మా గురువుగారు మళ్ళీ ఆమెను పిలిచి, ఆ కుర్రవాణ్ణి ఇక్కడికి రమ్మను అన్నారు. ఆయన మనసు మారి నాకు ఉపదేశం ఇవ్వడానికి పిలుస్తున్నారనుకుని నేను వెళ్ళాను. కానీ ఆయన తనకు నా వీపు చూపమన్నారు. నేను ఆ పని చేయగానే పుండ్లను పరీక్షగా ఆయన చూచి, నా గురువు నరోపా గారు చేసిన దాని ముందు ఇదంతా. ఆయన తన శరీరాన్ని పట్టించుకోలేదు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి నేను కూడా చెప్పుకోదగ్గ కష్టాలే పడ్డాను. నా ఆస్తిని, శరీరాన్ని కూడా అందుకు పణంగా పెట్టాను. నువ్వు నిజమైన సత్యాన్వేషివే అయితే చేసిన పనులకు గొప్పలు చెప్పుకోవడం మాని బాధ అనుభవిస్తూనే ఓర్పుతో నిర్మాణం పూర్తి చేయి అన్నారు. ఆయన అన్న ఈ మాటలతో నేను ఎటువంటి భావాలతో కృంగిపోయానో మీ ఊహకే వదిలిపెడుతున్నాను. తర్వాత ఆయన తన ఉత్తరీయాన్ని మడతలుగా వేసి గాడిదల వీపుల పుండ్లకు కట్టెలా కడతారో చూపించి నన్ను కూడా ఆ పనే చేయమన్నారు. అసలు నా వీపు మొత్తం ఒకే పెద్ద పుండైనప్పుడు ఇలాంటి కట్ల వలన ఉపయోగం ఏమిటి? నాలోని నిరాశ నా చేతలా పలికించింది. పుండ్లలో మట్టి చేరి వీపు ఇంకా చెడకుండా అవుతుంది మామూలు ధోరణిలో ఆయన అన్నారు. మళ్ళీ రాళ్ళని ఇప్పుడు కూడా వీపు మోయవచ్చు. అలా చేయడమే ఆయన ఆజ్ఞ అయితే నేను తప్పక అంగీకరించాల్సిందే. తప్పనిసరిగా నేను ఇప్పుడు రాళ్లను ఈసారి గుండెలు కానించుకొని మోస్తూ పనిచేస్తూ పోతున్నాను. నా గురువు రహస్యంగా నేను చేస్తున్న పనిని చూసి ఆయన యందు నాకు గల విశ్వాసానికి, నిష్కపటమైన నా సేవకు ఆనంద బాష్పాలు రాల్చారు. ఆఖరికి నా వీపు మీద కురుపు చాలా పెద్దదై నొప్పి దుర్లభమై నేనింక పనిని ఆపవలసి వచ్చింది. మరొకసారి నేను గురుభార్యను తన భర్తతో చెప్పి ఉపదేశం ఇప్పించమని, కనీసం కొంతకాలమైన విశ్రాంతి ఇప్పించమని ప్రార్థించాను. గురువుగారు ఇలా అన్నారు,
ఉపదేశమా, ఇల్లు పూర్తయ్యేదాకా దక్కదు, అతను విశ్రాంతి తీసుకోవచ్చు, అయినా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదేమైనా అతను చేయగలిగింది చేయమను. గురుభార్య నన్ను విశ్రాంతిగా గాయాలు మానడానికి పడుకోమని చెప్పి అవకాశం కల్పించింది. గాయాలు నయమవుతుండగా గురువుగారు త్వరలో మరలా పని ప్రారంభించమని చెప్పారు. నేను తిరిగి నిర్మాణం ఆరంభించబోతున్నంతలో గురువుగారి భార్య నేను ఉపదేశం పొందడానికి ఒక పథకం వేసింది. ఆమె చెప్పినట్లుగా నేను నా సరంజామా మూటగట్టుకుని ఒక గోనె సంచిలో తీసుకొని ఇంట్లో నుండి చూస్తే నేను కనిపించేటట్లు, అక్కడ నుండి మాట్లాడితే వినబడేంత దూరంలో ఇల్లు విడిచి వెళ్ళాను. ఈ లోపల మార్పాగారి భార్య పరిగెత్తుకుంటూ నా వద్దకొచ్చి నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దని వారిస్తున్నట్లు, ఎలాగైనా తన భర్తకు నచ్చజెప్పి వెంటనే ఉపదేశం ఇప్పించేటట్లు నటించడం మొదలుపెట్టింది. అప్పుడేం జరిగిందంటే, మేమిద్దరం రోడ్డు మీద నిలబడి వాదించుకుంటుండగా మార్పాగారు, మీరిద్దరూ ఏం చేస్తున్నారక్కడ, ఏమిటి మీరు వేసే నాటకం అన్నారు. ఈ మంత్రగాడు ఎంతో దూరం నుండి మిమ్మల్ని గురువుగా ఎంచి ఉపదేశం కోసం వచ్చానని, దానికి ప్రతిగా దెబ్బలు తిట్లు తప్ప ఏమీ దక్కలేదని, ఇలా చచ్చిపోయేదాకా మీ దగ్గర జ్ఞానం పొందలేని పక్షంలో వేరే గురువును చూసుకోవడానికి వెళ్తున్నట్లు చెబుతున్నాడు. నేను అతనికి మీరు త్వరలోనే ఉపదేశం ఇస్తారని చెప్పి అతను వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అన్నది. అదే ఆ విషయం అంటూ మార్పాగారు నన్ను పట్టుకు బాధడానికి నా వైపు వస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చిన వెంటనే నీ అంతట నీవు శరీరాన్ని, వాక్కును, మనస్సును నాకు అర్పించావు. ఇప్పుడు ఎక్కడికి పోదామనుకుంటున్నావు? నిన్ను 100 ముక్కలుగా నరికివేయడానికి కూడా నాకు హక్కు ఉంది. అలా నేను చేస్తే ఎవరూ ఆపలేరు కూడా అంటూ, ఈ సంచిలో ఏమిటి అని విసురుగా లాక్కోవడంతో అది కింద పడి పిండంతా కింద పడిపోయింది. దానిని చూచి ఆయన, ఇంట్లో నుండి ఈ పిండి తీసుకెళ్ళడానికి నీకేం హక్కు ఉంది అంటూ నన్ను క్రింద పడేటట్లు నెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆ పగిలిపోయిన సంచిని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. నా దుఃఖానికి అవధులు లేవు. ఆయన ఈ కఠినత్వానికి నేను భయపడిపోయాను. గురుపత్ని సహకారంతో నేను కుట్ర పన్నానని ఆయన భావించి అలా వ్యవహరించారని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఏడవడానికి వెళ్ళి పడుకున్నాను. ఎప్పటిలాగా గురుపత్ని నన్ను ఓదార్చడానికి వచ్చి బ్రతిమలాడింది. నాటకాలకు ఆయన చెల్లించరని తెలిసిపోయింది. అయినా చివరకు తప్పక ఉపదేశం ఇస్తారని చెప్పి ఇలా అన్నది, ఈ లోపల నేను నీకేదో నాకు చేతనైనంత బోధిస్తాను అని ఆమెకు తెలిసిన ఒక ధ్యాన పద్ధతిని నాకు నేర్పించింది. నా జ్ఞాన తృష్ణను ఆ జ్ఞానం అప్పటికి కొంత తృప్తిపరిచింది. ఆమె నాకు పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేకపోయినా కూడా ఆ మాత్రం చెప్పినందుకు ఆమె పట్ల నాకెంతో గౌరవభావం కలిగింది. నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆమెకు చిన్న చిన్న పనులకు సహాయపడుతూ, పాలు తీసేటప్పుడు ఆమె కూర్చోడానికి ఒక పీటను, ఆరు బయట బార్లీ వేయించేటప్పుడు ఆమె కూర్చోడానికి ఒక బల్లను తయారు చేసి ఇచ్చాను. అయితే అప్పుడు నేను మరొక గురువుని వెతుక్కోవడానికి వెళ్ళడం గురించి తీవ్రంగా ఆలోచించాను. కానీ జన్మకర్మల వలయంలో నుండి నన్ను బయటపడేయగల సమర్థుడు ఈయనేనని నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నేను కోరుకున్నది కూడా అదే. ఎందువల్లనంటే, అటువంటి జ్ఞానమును నేను పొందకపోయినట్లయితే నా చావు తర్వాత నేను చేసిన పాపాలు నన్ను ఘోరమైన పరిస్థితుల్లో పడేస్తాయి. అందుకని నేనెప్పుడూ నరోపాగారు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మనస్సులోకి తెచ్చుకుని ఎలాగైనా ముక్తి పొంది తీరాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అటువంటి మానసిక వైఖరితోనే నేను మట్టిని, రాళ్లను బండితో చేరవేసుకుంటూ నిర్మాణం కొనసాగించాను. అప్పుడే మరొక క్రతువు జరగబోతున్నది. ఉపదేశం పొందాలని వచ్చిన గోగ్డన్ అనే ఆయన తనతో పాటు వెళ్ళలేని కానుకలతో పెద్ద పరివారంతో వచ్చారు. మళ్ళీ ఈసారి కూడా గురుపత్ని ఉపదేశం కొరకు వచ్చి మిగతా వారితో పాటు నన్ను కూడా పోయి కూర్చోమంటూ మార్పాగారు గురుదక్షిణ కోరినప్పుడు ఇవ్వమని ఒక వైఢూర్యాన్ని నాకు ఇచ్చింది. అనుకున్నట్లే గురుదక్షిణ ఏదని ఆయన అడిగారు కూడా. నేనప్పుడు ఆ వైఢూర్యాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. మంత్రగాడ, ఇది ఎక్కడి నుండి వచ్చింది నీకు ఆయన అడిగారు. పవిత్రురాలైన మీ భార్య ఇచ్చారు స్వామి అన్నాను. ఆయన, దామేమాను ఇక్కడికి పిలు అన్నారు. నేను ఆమెను వెతకడానికి వెళ్ళాను. ఆమె రాగానే ఆయన, దామేమా, మనకి వైఢూర్యం ఎక్కడది అని అడిగారు. గౌరవ సూచకంగా ఆయన మనము అనే పదం వాడినప్పటికీ దానివల్ల రాబోయే చిక్కును ఆమె గ్రహించి, స్వామి, ఈ వైఢూర్యం మనది కాదు, నాది. మన పెళ్లి జరగకముందు ఈ వైఢూర్యాన్ని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. మీరు ముక్కోపని తెలిసి మన దాంపత్యం సరిగా కొనసాగదేమోననే భయంతో మీరు నన్ను ఒకవేళ వెళ్ళగొడితే నాకు ఉపయోగిస్తుందనే ముందు చూపుతో వారు దీనిని నాకు ఇచ్చి పంపారు. ఉపదేశం పొందలేనేమోనని ఈ పిల్లవాడు పడే వ్యాకులత చూచి దీనిని అతనికి ఇచ్చాను. అంగీకరించి దయచేసి ఉపదేశించండి. గోగ్డన్, మీరు అందరూ నాతో పాటు అతనికి ఉపదేశించమని గురువును ప్రార్థించండి అన్నది. అయితే మిగతా విద్యార్థులందరికీ గురువుగారి ముందు ధైర్యంగా నోరు విప్పడానికి ఆమెకున్న సాహసం లేక వారందరూ లేచి నుంచుని ఆయనకు ప్రణామం చేస్తూ దయచూపండి అని మాత్రం అన్నారు. మార్పాగారు తన భార్యతో ఇలా అన్నారు, నీవెంత తెలివి తక్కువ దానివి దామేమా, నీ అవివేకం వల్లనే నేను ఈ వైఢూర్యాన్ని నష్టపోయినంత పని అయింది. నువ్వే నా దానివైనప్పుడు నీకు చెందిన సమస్తము ఈ వైఢూర్యంతో కూడా ఖచ్చితంగా నాదే కదా.
మంత్రగాడ, నీకు చెందిన వస్తువు ఏదైనా ఉంటే తీసుకొచ్చివ్వు, ఉపదేశమిస్తాను. పూర్వం నుండి ఈ వైఢూర్యం నాదే అన్నారు. నిజంగా నాకు చెందిన వస్తువు అంటూ అప్పుడు నాకేమీ లేదు. అయినా ఆయన నన్ను కనికరించకపోతారా అన్న ఆశ నాలో చావలేదు. అయితే అప్పుడు ఆయన కోపాన్ని హెచ్చించడంతో మాత్రం నేను విజయాన్ని పొందాను. హఠాత్తుగా ఆయన ఇంతకుముందు చాలాసార్లు తిట్టిన తిట్లే తిడుతూ లేచి వచ్చి తల మీద నేను కింద పడేటట్లు బలంగా కొట్టి, కింద పడి నన్ను బలంగా పైకెత్తి వెల్లికిలా పడేటట్లు విసిరేసి నన్ను ఇంకా కొట్టడానికి కర్ర తీసుకున్నారు. ముఖ్య అభ్యర్థి అయిన గోగ్డన్ కల్పించుకొని ఆయన్ను గట్టిగా పట్టుకొని ఆపాడు. భయాందోళనలతో నేను కిటికీలోంచి బయటకు దూకాను. అప్పుడు ఆయన మనసులో బాధపడ్డారు. శరీరానికి పెద్ద దెబ్బలేమి లేకుండానే క్రింద పడ్డాను. కానీ నా హృదయం మాత్రం లోతుగా గాయపడింది. ఈసారి మాత్రం నిజంగానే ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాను. మామూలుగానే గురుపత్ని సానుభూతితో ఓదార్చడానికి వచ్చి, మంత్రగాడా, నువ్వు మరీ అంత నిరాశ చెందకు. అందరిలోకి నువ్వే నమ్మకమైన ప్రియమైన శిష్యుడివి. ఇక్కడి నుండి వెళ్ళి నువ్వు మరో గురువుని వెతుక్కోవాలని నీకు అనిపిస్తే అందుకు కావలసిన డబ్బు కానుకలు నేనిస్తాను అన్నారు. ప్రేమమూర్తి అయిన ఆమె రాత్రంతా నన్ను ఓదారుస్తూ నాకు తోడుగా ఉంది. మేమిద్దరం కలిసి దుఃఖిస్తూ ఉండిపోయాం. ఆ రోజు ఆమె ప్రతి సాయంత్రం తన భర్తతో పాటు కలిసి చేసుకునే పూజ కూడా మానుకుంది. మరునాడు ఉదయం గురువుగారి దగ్గర నుండి నాకు పిలుపు వచ్చింది. ఈసారి ఉపదేశం ఇవ్వడానికి కానే కాదు, ఆయన పట్ల నాకు గల విశ్వాసం సడలిందేమోనని. నా పట్ల నీకు గల ప్రేమ ద్వేషంగా మారిందా అని అడిగారు. లేదండి, నేను చేసిన పాపకర్మలే నాకు ఉపదేశం పొందకుండా అడ్డుపడుతున్నాయి. దాని గురించి నేనెంతో పశ్చాత్తాపడుతున్నాను అంటూ అదుపు తప్పి కన్నీరు కార్చాను. ఏమిటిది, ఇలా ఏడుస్తూ నన్ను కించపరుస్తున్నావా? ఆయనకు మళ్ళీ కోపం వచ్చింది. నా గుండె బద్దలవుతుందేమోననిపించి వేగంగా నేను ఆ గదిలో నుంచి బయటపడ్డాను. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఉన్న డబ్బుల్లో సగభాగమైనా ఉన్నట్లయితే ఎంత బాగుండేది అనుకున్నాను. ఏదో ఒక కానుక సమర్పించకపోతే గురువుగారి దగ్గర నుండి నేనేమీ పొందలేను. ఈయన నుండే కాదు, ఏ గురువు నుంచైనా ఇంతే. ఆ సాంప్రదాయం అటువంటిది. చేతిలో ఏమీ లేకుండా ఉంటే పాపకర్మ వలయాల్లోనే నేను మృతి చెందడం ఖాయం. అటువంటప్పుడు ఇంకా కొంతకాలం మాత్రం జీవించడం ఎందుకు? అంతకు మించి ఇంకేమి ఇవ్వాలి? ఆలోచించు, ఏదో తరుణోపాయం ఆలోచించు. వెళ్ళి ఏదైనా వృత్తి చేసి జీతాన్ని బహుమానాలను కూడబెట్టుకొని తిరిగి వచ్చేదా, లేకపోతే తిరిగి అమ్మ దగ్గరకు వెళ్ళేదా? నా మీద కక్షతో ఉన్న గ్రామస్తులతో అదెంత ప్రమాదకరం. అయినా ఎక్కడికైనా వెళ్ళి ఎలాగోలాగా డబ్బు సమకూర్చుకునే మార్గం చూడాలి. లేకపోతే వేరే ఎవరి దగ్గర అయినా ఉపదేశం పొందాలి. అవును, వెళ్ళు వెళ్ళు, ఈ భావాలే నా బుర్రలో మారు మోగసాగాయి. నేను నా పుస్తకాలను మాత్రం సర్దుకున్నాను. ఇంట్లో నుండి ఈసారి ఆహారం ఏదీ తీసుకోలేదు. గురుపత్ని కూడా ఆ సమయంలో నా ఆంతర్యాన్ని తెలిపితే ఆమె అడుగుతుందని చెప్పలేదు. అయితే ఇల్లు విడిచి 4 మైళ్ళ దూరం వెళ్ళాక ఆమెను చూడకుండా నా పట్ల ఆమె చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతలు కూడా చెప్పుకోకుండా వచ్చిన నా కృతజ్ఞతకు నేను వ్యధపడ్డాను. మధ్యాహ్నానికి నేను బిచ్చమెత్తుకొని గిన్నెలు అరువు తెచ్చుకొని ఎంతో శ్రమతో మితమైన భోజనం తయారు చేసుకొని తిన్నాను. నేను భోంచేసినా కూడా నా జీతంలో సగమైనా ఖర్చు అవుతుండేది కదా. కష్టపడి వంట చేసుకోవలసిన పరిస్థితి నాకు అప్పుడెప్పుడూ రాలేదు కదా. నేనప్పుడు తిరిగి వెనక్కి వెళదామా అనే సందిగ్ధంలో పడ్డాను. కానీ మనస్ఫూర్తిగా ఆ పని చేయలేకపోయాను. అప్పుడు నేను అరువు తెచ్చిన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు వెళుతుంటే ఒక వృద్ధుడు నన్ను ఆపి ఇలా అన్నాడు. చాచా, నీవు యువకుడివి, పనిచేసే సామర్థ్యం ఉన్నవాడివి, అయినా అడుక్కు తింటున్నావా? నీకు చదవడం వచ్చి ఉంటే సద్గ్రంథాలను చదివి వినిపిస్తూ నీ పొట్ట పోసుకోలేవా? ఎందుకు నీకు చదువు వచ్చా అని అడిగాడు. నా వృత్తి భిక్షావృత్తి కాదని చెప్పాను. మంచిది, అయితే మా ఇంటికి వచ్చి సద్గ్రంథాలను చదివి నాకు వినిపించు, నేను నీకు తగిన మూల్యాన్ని ఇస్తానన్నాడు. ఆయన ఆహ్వానమును సంతోషంతో నేను అంగీకరించి భావాతీత జ్ఞానం చదివి ఆయనకు వినిపించసాగాను. ఆ గ్రంథం చదువుతూ ఉండగా అందులో తనదంటూ ఒక్క పైసా కూడా లేని ఋషి జ్ఞానం కోసం తన శరీరాన్ని అమ్మిన సంఘటన వచ్చింది. అవసరమైతే ఆయన తన హృదయాన్ని కూడా అమ్మి ఉండేవాడని నాకు అనిపించింది. ఆయనతో నన్ను పోల్చి చూచుకున్నప్పుడు నేను అనుభవించిన బాధ ఒక లెక్కలోనికి రాకుండా పోయింది. అప్పుడు మళ్ళీ నాకు ఆశలు చిగురించాయి. గురువుగారు నన్ను కనికరించవచ్చు, చివరికి ఆయన ఉపదేశం ఇస్తారేమో. అదీగాక గురువును వెతకడానికి కూడా నాకు సహాయపడతానని వాగ్దానం ఇచ్చారు కదా. అందుకని నేను వచ్చిన త్రోవనే తిరిగి వెళ్ళాను. నేను వెళ్ళిపోయినట్లు గ్రహించిన వెంటనే శ్రీమతి మార్ప భర్తతో నా గురించి మాట్లాడిన సంగతి నాకు తర్వాత తెలిసింది. ఆమె భర్తతో ఇలా అంది. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మీ పరమవిరోధి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఏమిటి నీవనేది? ఆతృతగా అడిగారు ఆయన. పాపం, ఆ మంత్రగాడు ఉన్నంత కాలం మీరు అతన్ని శత్రువుగా చూడలేదు. ఆమె అన్న మాటలు విన్నంతనే లామాగారు ఆందోళన చెంది తన శిష్యుడు తిరిగి రావడం కోసం ప్రార్థన చేశారు. తర్వాత ఆయన తలకు ఒక గుడ్డ చుట్టుకుని గంభీరమైన మౌనంతో ఉండిపోయారు.
నేను తిరిగి వచ్చి గురుపత్నికి నమస్కరించగానే ఆమె ఆనందంతో పొంగిపోయింది. నువ్వు చాలా మంచి పని చేశావు. చివరకు నీ గురువుగారు కొంతైనా బోధిస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నీవు వెళ్ళిపోయావని చెప్పగానే ఆయన కళ్ళనీళ్లు కూడా పెట్టుకుని భగవత్ప్రసాదమైన తన శిష్యుడు తన వద్దకు తిరిగి రావాలని ప్రార్థన చేశారు అన్నదామె. అయితే లోపల నాలో కొత్త ఆశలు చిగురింపచేయడానికి ఆమె ఇలా చెబుతున్నారేమోనని అనుకున్నాను. నాకు బోధించడానికి నిరాకరించిన ఆయన నేను తిరిగి రావడానికి ప్రార్థన ఎందుకు చేస్తారు? భగవత్ప్రసాదాన్ని అని ఆయన నిజంగా భావిస్తే అది ఎటువంటి వారికైనా సంతోషించే విషయమే. కానీ నాకు ఆయన ఉపదేశం ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా మరొక గురువును వెతుక్కొనియకుండా చేస్తున్నారని నాకు బలంగా దోచింది. శ్రీమతి మార్ప భర్త దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. మంత్రగాడు మనల్ని విడిచి ఉండలేక ఇప్పుడే తిరిగి వచ్చాడు. అతన్ని వచ్చి నమస్కరించుకోమని చెప్పమంటారా? మార్పాగారు ఇలా అన్నారు. మన మీద ప్రేమ వలన కాదులే వాడు తిరిగి వచ్చింది. అయినా వచ్చి నమస్కరించుకోవచ్చు. నేను వెళ్ళి తిరిగి నమస్కరించుకోగానే గురువుగారు అన్నారు. మంత్రగాడా, ఇలా ఎప్పుడూ సందిగ్ధంలో ఉండకు. నిజంగా ఉపదేశం పొందాలని నిశ్చయించుకుంటే నీ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు వెళ్ళు, ఇంటికి వేయవలసిన 3 అంతస్తులు పూర్తి చేయి. తర్వాత నీ గొప్పదైన కోరిక తీరుతుంది. నీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే మాత్రం వెళ్ళిపో. అట్లాంటప్పుడు నీకు తిండి కూడా దండగవుతుంది. ఇక మాట్లాడడానికి నాకు ధైర్యం చాలక అక్కడి నుండి వచ్చేశాను. అయితే గురుపత్నితో ఇలా అన్నాను. అమ్మా, నాకు మా అమ్మను చూడాలని బాగా అనిపిస్తోంది. నాకు నా గురువుగారు ఉపదేశం ఇవ్వరని బాగా అర్థమవుతుంది. ఆయన ఇస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంటే నేను ఇక్కడే ఉండి ఆ ఇల్లు పూర్తి చేస్తాను. కానీ ఏదో ఒక వంకతో దాటవేస్తారు. ఇల్లు పూర్తి చేసిన ఉపదేశం పొందనని నాకు తెలుసు. అందుచేత దయచేసి నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అంటూ వంగి నమస్కరించి వెళ్ళడానికి సిద్ధమైనాను. అప్పుడు ఆమె ఇలా అన్నారు. నువ్వు చెప్పింది నిజమే. నేను నీకు మరొక గురువును చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నీ గురువు గారికి శిష్యుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈయన దగ్గర నుండి అన్ని ఉపదేశములు పొందారు. అతనే గోగ్డన్ చుడోర్.